పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే ధీటుగా బదిలిస్తామన్న పాకిస్తాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అని కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకొని అమెరికా ఉన్నపళంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత క్షిపణులు తాకాయా అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్ అణుబెదిరింపులకు భయపడది లేదని ప్రధాని మోడీ అనడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వాటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్టు తెలుస్తోంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన వినిపిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని మిలిటరీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్కు ఉందంటున్నారు. అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని, ఆ దాడుల తర్వాతనే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. సర్గోదాలోని కీలక ఎయిర్ బేస్ కిరాణా హిల్స్ ను భారత్ లక్ష్యంగా చేసుకుంది. కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులు, క్షిపణులు, డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత్ అధికారిక ప్రకటన చేసింది. ఈ బేస్ లోనే అణు వార్ హెడ్లను సైతం పాక్ నిల్వ చేసి ఉంచింది. దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్ తో సంప్రదింపులు జరిపిందన్నారు. పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్ కాళ్లబేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ మొదటి లక్ష్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కానీ పాక్ సైనిక స్థావరాలు కాదు. లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినట్టు తెలుస్తోంది. పాకిస్తానీ వాయు స్థావరాలపై ప్రెసిషన్ స్ట్రైక్ ను కేవలం 3 గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. వాటిలో నూర్ ఖాన్ బేస్ ప్రధానమైంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. గగనతల, రిఫ్యూయల్ ట్యాంకర్లు, భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి. అత్యాధునిక విమానాలను కేంద్రం రఫీఖీ బేస్, ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్క్రిప్ట్లు ఉన్నాయి. మురిది బేస్ లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు. సర్గోదాను పాక్ అణునాడిగా చెబుతారు. బోలారా స్థావరంపై భారత్ చేసిన దాడిలో పాక్ కు చెందిన స్క్వాడ్రన్ లీడర్, 4 వాయుసేన సిబ్బంది సహా 50 మంది చనిపోయారు. 20% మేర ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు, F-16, JF-17 ఫైటర్లు ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాలు నిల్వ ఉంచే జకోగాబాద్ తో పాటు రాడార్స్ హిట్, సుక్కూర్, పస్రుద్, సియాల్కోట్, స్కర్దు, చునియన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. కొన్నింటిని ధ్వంసం చేసేందుకు భారత్ సుఖోయ్ 30 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది.